టీవీ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రముఖ వ్యాపారవేత్త అదానీ కేసు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. అయితే ప్రతిపక్షాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఒకటి, వైసీపీ మరొకటి అన్నట్లు ఈ వ్యవహారం సాగుతుంది. కానీ అసలు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు మాత్రం నేరుగా స్పందించడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతగా కొనసాగిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కేంద్రంగా ఈ వ్యవహారం కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఇటీవలే వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరిపోయారు. తాజాగా అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం, అప్పట్లో వైసీపీ సర్కార్తో అదానీ ఒప్పందం కుదుర్చుకోవడం, ఇందుకోసం ఏకంగా 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఒకవైపు ఈ వివాదం నడుస్తుండగానే ఇటీవల జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి సిక్కితో ఒప్పందం చేసుకున్నప్పుడు తనకేమీ తెలియదని, అర్ధరాత్రి నిద్రలేపి సంతకం చేయాలన్నారని బాంబు పేల్చారు. అర్ధరాత్రి అనుమతులపై దర్యాప్తు చేయాలని డిమాండ్. ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన వైఎస్ షర్మిల. అదానితో ఒప్పందాలు ఏపీకి పెనుభారమని వెల్లడి. అదానీ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్న షర్మిల. అదానీ జగన్ వ్యవహారంపై స్పందించిన రాఘవులు. విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలన్న రాఘవులు. ముడుపుల వ్యవహారం అతిపెద్ద కుంభకోణమని వెల్లడి. మాజీ మంత్రి బాలినేనిపై వైసీపీ నేతల విమర్శలు. బాలినేని మాటల్ని తప్పిపట్టిన వైసీపీ నేత చెవిరెడ్డి. పవన్ కళ్యాణ్ మెప్పు కోసమే మాట్లాడుతున్నారని విమర్శ. పార్టీని వీడిన తర్వాత వైసీపీ నాయకత్వంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బాలినేని చేసిన ఈ వ్యాఖ్యలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా తయారయ్యాయి. దీంతో వైసీపీ నాయకులు బాలినేనిపై విమర్శలు ఎక్కుపెట్టారు. రాత్రికి రాత్రి ఎందుకు సంతకం చేస్తారు, అదంతా మంత్రి మండలికి తెలిసే జరిగిందని చెప్పుకొచ్చారు ఆ పార్టీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి. ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ మెప్పు కోసమే బాలినేని ఆ విధంగా మాట్లాడి ఉంటారని ఎద్దేవా చేశారు వైసీపీ నాయకులు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు మాజీ మంత్రి బాలినేని. తనతో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. ఇక వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లిన మాజీ మంత్రికి వైసీపీ నాయకులకు మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగుతున్న వేళ ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఈ మధ్య కాలంలో జగన్ పై ఏ చిన్న విషయం లభించినప్పటికీ ఆమె వదిలిపెట్టడం లేదు. టీడీపీ, జనసేన పార్టీలకు మించి ఆమె తన అన్నపై విమర్శలు చేస్తున్నారు. The corruption of Mr. Adani was discovered not by any Indian agency like the SEBI or CBI or ED or the Income Tax Department, but the corruption of Mr. Adani was discovered by US agencies, by American agencies. It is indeed a shame under Modi's government if these agencies, our agencies,
failed so miserably, it is a shame to Mr. Modi. It is a shame that Mr. Modi is influencing these agencies to the extent of protecting corrupt business people like Mr. Adani. It is a fact that Adani is the funder for BJP and Modi ji is the protector for Adani. In the past 10 years, our country has seen hundreds of Modani scams, and yet no inquiry, no agency has dared even to conduct an inquiry. It is indeed a shame. It's actually disgusting to see that somewhere in America it came to light that Mr. Adani is corrupt and the whole world is talking about India today because of the corruption of Mr. Adani. SEBI is equivalent to the Securities Exchange Commission in US. They discovered it, but SEBI was not able to. Today, Mr. Adani is indicted by the US, which means equivalent to an FIR. But India was not able to do anything. Why? Today, Congress party is demanding a joint parliamentary committee to examine into the corruption of Mr. Adani, and also we are questioning Mr. Modi as to what he is going to do next. India and USA have an extradition treaty, and according to this treaty, a crime committed in any of these two countries cannot go unnoticed by these countries. So Mr. Modi, according to the extradition treaty, either has to extradite Mr. Adani for inquiry there in US, or he has to prosecute Adani here in India. So which is it going to be, Mr. Modi? The corruption of Mr. Adani. తాజాగా మరోసారి ఈ విషయంలో స్పందించిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అర్ధరాత్రి జగన్ అనుమతుల వెనుక దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె సీఎం చంద్రబాబుకు లేఖ కూడా రాశారు. అదానితో మాజీ సీఎం జగన్ చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. అదానితో ఒప్పందం రాష్ట్రానికి పెనుభారమన్నారు షర్మిల. అక్రమ డీల్ కారణంగా 25 ఏళ్ల పాటు ప్రజలపై 1,50,000 కోట్ల భారం పడుతుందని ఆరోపించారు. ఒప్పందాలను రద్దు చేసి ఆ కంపెనీని వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక మరోవైపు ఈ విషయంలో కమ్యూనిస్టు పార్టీలు కూడా స్పందించాయి. అదానితో కుమ్మక్కైన జగన్ పై చర్యలేవి ప్రశ్నించారు. సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అదాని విద్యుత్ ఒప్పందాల్లో ముడుపుల వ్యవహారం అతిపెద్ద కుంభకోణమన్నారు ఆయన. అదానితో జగన్ కుమ్మక్కై ప్రజలపై భారం మోపేలా చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని సీఎం చంద్రబాబును కోరారు రాఘవులు. ఇప్పటికీ ఓటమి నుంచి కోలుకోలేని వైసీపీని ముప్పేట దాటి కలవరానికి గురి చేస్తుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఈ రెండు అమెరికన్ ఏజెన్సీస్ గౌతమ్ అదానీ అండ్ కో మీద కొన్ని అభియోగాలు చేశాయి. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అమెరికన్ సంస్థ మన భారతదేశంలో సెబీతో సమానమైనది. సో వీళ్ళు చేసిన ఇండైట్మెంట్ అంటే ఎఫ్ఐఆర్ తో సమానమైనది. ఏమిటంటే గౌతమ్ అదానీ అండ్ హిస్ టీమ్ కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారు. భారతదేశంలో పవర్ సప్లై చేసే అగ్రిమెంట్లు చేసుకోవడానికి కొన్ని రాష్ట్రాలకు చెందిన టాప్ ర్యాంకింగ్ ఆఫీషియల్స్, అంటే వాళ్ళ అర్థం ద టాప్ పర్సన్ అని, కొన్ని రాష్ట్రాలకు చెందిన ఉన్నతమైన స్థలముల్లో ఉన్న అధికారులకు అంటే ముఖ్యమంత్రులకు
అన్న ఉద్దేశం వచ్చే రీతిలో లంచాలు ఇచ్చినట్టు, అది కూడా 2100 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్టు, దాంట్లో 86% 1750 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి పేరొక్కటే చెప్పలేదు ఇచ్చినట్టుగా అభియోగాలు మోపారు. దీంట్లో పేరొక్కటే చెప్పలేదు కానీ చాలా స్పష్టంగా ఆగస్ట్ 2021 in August 2021 Gautam Adani personally met the Chief Minister of Andhra Pradesh about the fact that Andhra Pradesh had not entered into a power supply agreement with SECI and the incentives in quote ante lanchalani needed to cause Andhra Pradesh to do it. అంటే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని గౌతమ్ అదానీ గారు స్వయంగా కలిసి పవర్ సప్లై అగ్రిమెంట్ ఇంకా కానందున మీకు ఏమి ఇవ్వాలి, మీకు ఏమి ఇన్సెంటివ్ ఇస్తే ఇది అవుతుంది అన్న డిస్కషన్ జరిగింది అని పేర్కొన్నారు. And at or in connection with that meeting, Gautam Adani paid or promised a bribe to Andhra Pradesh government officials to cause the relevant Andhra Pradesh government entities to enter into power supply agreement with SECI for the purchase of 7,000 megawatt power capacity. So, ఏవిస్తే ఏవి చేస్తే గవర్నమెంట్ వైపు నుంచి పవర్ సప్లై అగ్రిమెంట్ సైన్ అవుతుంది అన్న డిస్కషన్ జరిగినట్టు క్లియర్ గా పేర్కొన్నారు. అది కూడా టు ద ట్యూన్ ఆఫ్ $200 million. ఇది క్రాస్ చెక్ చేస్తూ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వాళ్ళకు ఆధారాలు ఉన్నాయి అన్నట్టు క్లాస్ నెంబర్ 82 లో కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళ రిపోర్ట్ లో ఉంది. ఇంకొక చోటేమో which would approximately amount to 1,750 crore rupees, approximately $228 million of corrupt payments was offered to foreign official number 1 in exchange for foreign official number 1 causing Andhra Pradesh state electricity. అంటే ఫారెన్ official number 1 అన్న సింగులర్ టెన్స్ వాడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముఖ్యమంత్రిని కలవడం జరిగింది, లంచాల గురించి మాట్లాడుకోవడం జరిగింది అని ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టడం జరిగింది. గౌతమ్ అదానీ గారి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ వారెంట్లు, ఈ కేసులు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా అమెరికన్స్ కి ఇంటరెస్టెడ్ పార్టీ కాదు కాబట్టి. గౌతమ్ అదానీ గారు అయితే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ రేస్ చేయాలనుకున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళు కూడా ఎన్నో విదేశాల నుంచి కాకుండా అక్కడ వాళ్ళు కూడా అమెరికా నుంచి కూడా పెట్టుబడులు పెట్టే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి గౌతమ్ అదానీ మీద, ఆయన కంపెనీ మీద ఎంక్వైరీలు చేస్తే తేలిన విషయం ఇది. సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్రం సుముఖంగా లేకపోతే గౌతమ్ అదానీ గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం. The Justice Department of USA ఏపీ రాజకీయాల్లో అదానీ కేసు దుమారం, ప్రతిపక్ష పార్టీపైనే ప్రతిపక్షాల విమర్శలు. వైసీపీ అధిష్టానం టార్గెట్ గా విమర్శలు చేసుకున్న ప్రతిపక్షాలు. మరోసారి జగన్ పై విరుచుకుపడ్డ పిసిసి అధ్యక్షురాలు. అర్ధరాత్రి అనుమతులపై దర్యాప్తు చేయాలని డిమాండ్. ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన వైఎస్ షర్మిల. అదానితో ఒప్పందాలు ఏపీకి పెనుభారమని వెల్లడి. అదానీ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్న షర్మిల. అదానీ జగన్ వ్యవహారంపై స్పందించిన రాఘవులు. విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలన్న రాఘవులు. ముడుపుల వ్యవహారం అతిపెద్ద కుంభకోణమని వెల్లడి. మాజీ మంత్రి బాలినేనిపై వైసీపీ నేతల విమర్శలు. బాలినేని మాటల్ని తప్పుబట్టిన వైసీపీ నేత చెవిరెడ్డి. పవన్ కళ్యాణ్ మెప్పు కోసమే మాట్లాడుతున్నారని విమర్శ. అదేవిధంగా స్పందించిన మాజీ మంత్రి కాకాని. బహిరంగ చర్చకు సిద్ధం కావాలని చెవిరెడ్డికి బాలినేని సవాల్. ప్రముఖ వ్యాపారవేత్త అదానీ కేసు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. అయితే ప్రతిపక్షాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఒకటి, వైసీపీ మరొకటి అన్నట్లు ఈ వ్యవహారం సాగుతుంది. కానీ అసలు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు మాత్రం నేరుగా స్పందించడం లేదు.
వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతగా కొనసాగిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కేంద్రంగా ఈ వ్యవహారం కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఇటీవలే వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరిపోయారు. తాజాగా అదానిపై అమెరికాలో కేసు నమోదు కావడం, అప్పట్లో వైసీపీ సర్కార్తో అదాని ఒప్పందం కుదుర్చుకోవడం, ఇందుకోసం ఏకంగా 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఒకవైపు వివాదం నడుస్తుండగానే ఇటీవల జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి సికితో ఒప్పందం చేసుకున్నప్పుడు తనకేమీ తెలియదని, అర్ధరాత్రి నిద్రలేపి సంతకం చేయాలన్నారని బాంబ్ పేల్చారు ఆయన. పార్టీని వీడిన తర్వాత వైసీపీ నాయకత్వంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బాలినేని చేసిన ఈ వ్యాఖ్యలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా తయారయ్యాయి. దీంతో వైసీపీ నాయకులు బాలినేనిపై విమర్శలు ఎక్కుపెట్టారు. రాత్రికి రాత్రి ఎందుకు సంతకం చేస్తారు, అదంతా మంత్రి మండలికి తెలిసే జరిగిందని చెప్పుకొచ్చారు ఆ పార్టీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి. ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ మెప్పు కోసమే బాలినేని ఆ విధంగా మాట్లాడి ఉంటారని ఎద్దేవా చేశారు వైసీపీ నాయకులు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు మాజీ మంత్రి బాలినేని. తనతో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. ఇక వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లిన మాజీ మంత్రికి వైసీపీ నాయకులకు మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు సాగుతున్న వేళ ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ మధ్య కాలంలో జగన్ పై ఏ చిన్న విషయం లభించినప్పటికీ ఆమె వదిలిపెట్టడం లేదు. టీడీపీ జనసేన పార్టీలకు మించి ఆమె తన అన్నపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరోసారి ఈ విషయంలో స్పందించిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అర్ధరాత్రి జగన్ అనుమతుల వెనుక దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె సీఎం చంద్రబాబుకు లేఖ కూడా రాశారు. అదానితో మాజీ సీఎం జగన్ చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అదానితో ఒప్పందం రాష్ట్రానికి పెనుభారమన్నారు. అక్రమ డీల్ కారణంగా 25 ఏళ్ల పాటు ప్రజలపై 1,50,000 కోట్ల భారం పడుతుందని ఆరోపించారు. ఒప్పందాలను రద్దు చేసి ఆ కంపెనీని వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు షర్మిల. ఇక మరోవైపు ఈ విషయంలో కమ్యూనిస్టు పార్టీలు కూడా స్పందించాయి. అదానితో కుమ్మక్కైన జగన్ పై చర్చలేవి ప్రశ్నించారు సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. అదాని విద్యుత్ ఒప్పందాల్లో ముడుపుల వ్యవహారం అతిపెద్ద కుంభకోణమన్నారు ఆయన. అదానితో జగన్ కుమ్మక్కై ప్రజలపై భారం మోపేలా చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని సీఎం చంద్రబాబును కోరారు రాఘవులు. ఇప్పటికీ ఓటమి నుంచి కోలుకొని వైసీపీని ముప్పేట దాడి కలవరానికి గురి చేస్తోంది. The corruption of Mr. Adani was discovered not by any Indian agency like the SEBI or CBI or ED or the Income Tax Department, but the corruption of Mr. Adani was discovered by US agencies, by American agencies. It is indeed a shame under Modi's government if these agencies, our agencies, failed so miserably. It is a shame to Mr. Modi. It is a shame that Mr. Modi is influencing these agencies to the extent of protecting corrupt business people like Mr. Adani. It is a fact that Adani is the funder for BJP and Modi ji is the protector for Adani. In the past 10 years, our country has seen hundreds of Modani scams, and yet no inquiry, no agency has dared even to conduct an inquiry. It is indeed a shame. It's actually disgusting to see
that somewhere in America it came to light that Mr. Adani is corrupt, and the whole world is talking about India today because of the corruption of Mr. Adani. SEBI is equivalent to the Securities Exchange Commission in US. They discovered it, but SEBI was not able to. Today, Mr. Adani is indicted by the US, which means equivalent to an FIR. But India was not able to do anything. Why? Today, Congress party is demanding a joint parliamentary committee to examine into the corruption of Mr. Adani, and also we are questioning Mr. Modi as to what he is going to do next. India and USA have an extradition treaty, and according to this treaty, a crime committed in any of these two countries cannot go unnoticed by these countries. So Mr. Modi, according to the extradition treaty, either has to extradite Mr. Adani for inquiry there in US or ఏపీ రాజకీయాల్లో అదాని కేసు దుమారం, ప్రతిపక్ష పార్టీపైనే ప్రతిపక్షాల విమర్శలు. వైసీపీ అధిష్టానం టార్గెట్గా విమర్శలు చేసుకున్న విపక్షాలు మరోసారి జగన్పై విరుచుకుపడ్డ పీసీసీ అధ్యక్షురాలు. అర్ధరాత్రి అనుమతులపై దర్యాప్తు చేయాలని డిమాండ్. ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన వైఎస్ షర్మిల. అదానితో ఒప్పందాలు ఏపీకి పెనుభారమని వెల్లడి. అదాని కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలన్న షర్మిల. అదాని జగన్ వ్యవహారంపై స్పందించిన రాఘవులు. విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలన్న రాఘవులు. ముడుపుల వ్యవహారం అతిపెద్ద కుంభకోణమని వెల్లడి. మాజీ మంత్రి బాలినేనిపై వైసీపీ నేతల విమర్శలు. బాలినేని మాటల్ని తప్పుబట్టిన వైసీపీ నేత చెవిరెడ్డి పవన్ కళ్యాణ్ మెప్పు కోసమే మాట్లాడుతున్నారని విమర్శ. అదేవిధంగా స్పందించిన మాజీ మంత్రి కాకాని బహిరంగ చర్చకు సిద్ధం కావాలని చెవిరెడ్డికి బాలినేని సవాల్. Department of USA, Securities and Exchange Commission, ఈ రెండు అమెరికన్ ఏజెన్సీస్ గౌతమ్ అదానీ అండ్ కో మీద కొన్ని అభియోగాలు చేశాయి. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అమెరికన్ సంస్థ మన భారతదేశంలో సెబీతో సమానమైనది. సో వీళ్ళు చేసిన ఇండైట్మెంట్ అంటే ఎఫ్ఐఆర్ తో సమానమైనది. ఏమిటంటే గౌతమ్ అదానీ అండ్ హిస్ టీమ్ కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారు. భారతదేశంలో పవర్ సప్లై చేసే అగ్రిమెంట్లు చేసుకోవడానికి కొంతమంది కొన్ని రాష్ట్రాలకు చెందిన టాప్ ర్యాంకింగ్ ఆఫీషియల్స్, అంటే వాళ్ళ అర్థం ద టాప్ పర్సన్ అని, కొన్ని రాష్ట్రాలకు చెందిన ఉన్నతమైన స్థలముల్లో ఉన్న అధికారులకు అంటే ముఖ్యమంత్రులకు అన్న ఉద్దేశం వచ్చే రీతిలో లంచాలు ఇచ్చినట్టు, అది కూడా 2100 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్టు, దాంట్లో 86% 1750 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి పేరొక్కటే చెప్పలేదు ఇచ్చినట్టుగా అభియోగాలు మోపారు. దీంట్లో పేరొక్కటే చెప్పలేదు కానీ చాలా స్పష్టంగా ఆగస్ట్ 2021 in August 2021 Gautam Adani personally met the Chief Minister of Andhra Pradesh about the fact that Andhra Pradesh had not entered into a power supply agreement with SECI and the incentives in quote అంటే లంచాలని needed to cause Andhra Pradesh to do it. అంటే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని గౌతమ్ అదానీ గారు స్వయంగా కలిసి పవర్ సప్లై అగ్రిమెంట్ ఇంకా కానందున మీకు ఏమి ఇవ్వాలి, మీకు ఏ ఇన్సెంటివ్ ఇస్తే ఇది అవుతుంది అన్న డిస్కషన్ జరిగింది అని పేర్కొన్నారు. And at or in connection with that meeting, Gautam Adani paid or promised a bribe to Andhra Pradesh government officials to cause the relevant Andhra Pradesh government entities to enter into power supply agreement with SECI for the purchase of 7,000 megawatt power capacity. So, ఏమి చేస్తే గవర్నమెంట్ వైపు నుంచి పవర్ సప్లై అగ్రిమెంట్ సైన్ అవుతుంది అన్న డిస్కషన్ జరిగినట్టు క్లియర్ గా పేర్కొన్నారు. అది కూడా టు ద ట్యూన్ ఆఫ్ $200 million. ఇది క్రాస్ చెక్ చేస్తూ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వాళ్ళకు ఆధారాలు ఉన్నాయి అన్నట్టు క్లాస్ నెంబర్ 82 లో కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్
వాళ్ళ రిపోర్ట్ లో ఉంది. ఇంకొక చోటేమో షుడ్ అప్రాక్సిమేట్లీ అమౌంట్ టు 1,750 crore rupees, approximately $228 million of corrupt payments was offered to foreign official number 1 in exchange for foreign official number 1 causing Andhra Pradesh స్టేట్ ఎలక్ట్రిసిటీ. అంటే ఫారెన్ అఫీషియల్ నంబర్ 1 అన్న సింగులర్ టెన్స్ వాడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముఖ్యమంత్రిని కలవడం జరిగింది, లంచాల గురించి మాట్లాడుకోవడం జరిగింది అని ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టడం జరిగింది. గౌతమ్ అదానీ గారి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ వారెంట్లు, ఈ కేసులు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా అమెరికన్స్ కి ఇంటరెస్టెడ్ పార్టీ కాదు కాబట్టి. గౌతమ్ అదానీ గారైతే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ రేస్ చేయాలనుకున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళు కూడా ఎన్నో విదేశాల నుంచి కాకుండా అక్కడ వాళ్ళు కూడా అమెరికా నుంచి కూడా పెట్టుబడులు పెట్టే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి గౌతమ్ అదానీ మీద, ఆయన కంపెనీ మీద ఎంక్వైరీలు చేస్తే తేలిన విషయం ఇది. సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్రం సుముఖంగా లేకపోతే గౌతమ్ అదానీ గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టం. ఇది ఇవాల్టి డ్రైవ్. నమస్తే. సంస్థ మన భారతదేశంలో